హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత రిషిక వస్తుంది. ఈరోజు స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలి. 11:30 11:40 వరకు వస్తుంది. ఇంకా మై ట్రైన్ మై ట్రైన్ యాప్లో చూసి 12:30 అట్లా చూపిస్తుంది. ఈలోపు నేను పనంతా చేస్తున్నాను. ఈరోజు మా మేడ్ రాలేదనమాట. మంత్లీ 2 days వీళ్ళు హాలిడే తీసుకుంటున్నారు. అదేందో అర్థం కాలేదు. ఏమంటే వాళ్ళ కమ్యూనిటీలో అట్లా ఉందంట. సరే, ఇక మనం ఎంతసేపు గంట సేపు పని మనం చేసుకోలేము. కాకపోతే నాకు సైనస్ వల్ల నేను ఎక్కువ వాటర్లో పని చేయలేను అనమాట. ఒకవేళ చేసినా ఇంకా కంటిన్యూగా మొత్తం పని అంతా అయిపోయే వరకు ఒక పని చేస్తే ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయే వరకు ఇంకా ఎక్కడ ఆగకుండా పని చేయాల్సి వస్తుంది అనమాట. అయితే సింహాసారి స్టవ్కి నువ్వు ఎప్పుడు వాటర్ వేసి చేస్తావు, వాటర్ వేయకంటే వీక్లీ వన్స్ అయినా వాటర్ వేసి కడకపోతే నాకు నచ్చదు. గిన్నెలన్నీ తోమేసిన, ఇంకా స్టవ్ కూడా నీట్గా కడిగేసి సెట్ చేసిన అనమాట. ఇప్పుడు ఇల్లు ఊడ్చేసి ఇల్లు తుడవాలి. ఇల్లు తుడుస్తున్నా. ఇందులో అయితే నేను కొంచెం కల్లుప్పు వేస్తా. ఏదైనా జెమ్స్ ఉన్న బ్యాక్టీరియా ఉన్నా పోతుంది అనమాట. నెగిటివ్ వైపు కూడా ఉండవు. నేనైతే సాంగ్స్ లేని పని అస్సలు కాదు. ఇల్లు తుడిచిన తర్వాత ఆరేలోపు ఇక్కడ మిషన్లో బట్టలు అయితే వేసేసిన. సో నిన్న మొత్తం స్టమక్ పెయిన్ వల్ల నేను ఏ పని చేయలేకపోయినా 2 days బట్టలు ఉండే మిషన్లో బట్టలు అయిపోయినాయి. రెగ్యులర్ వాషే పెడతా అనమాట 15 minutes. ఎందుకంటే ఎక్కువ మురుకుంటే గంట సేపు పెడతా, తక్కువ ఉంటే కొంచెం 15 minutes పెడతా అనమాట. ఇక్కడ చూడండి, నేను పని చేసుకుంటే నాకు ఇల్లు ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. ఒక్కోసారి ట్రైన్లో 11:40 చూపిస్తుంది టైము. సో 10 అయిపోయింది ఇల్లు తుడిచేసరికి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, స్నానం చేసేసుకొని ఇంకా పిల్లలకి లంచ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. వాళ్ళకు 1కి లంచ్ అవుతుంది. సో నేను రిషిక దగ్గరికి వెళ్తే ఇక్కడ బాక్స్ పెట్టేసి సింహాసారి ఇచ్చేసాడు కదా, అట్లా అని చెప్తే ఇంకా తోటకూర తీసుకొచ్చింది. ఇది కట్ చేయడానికి టైం పడుతుంది. నేను టమాటా కూరకి వెళ్ళిపోయినా.